తస్సదియా అసలు కార్తీక దీపం 2 కథకి కర్త కర్మ క్రియ అన్ని పారిజాతమే. పురిటిలోనే బిడ్డల్ని మార్చేసి కథని మలుపు తిప్పింది పారిజాతం. ఇంటి పని మనిషి కళ్యాణి కూతురుగా పెరగాల్సిన జోష్న శివన్నారాయణ ఇంటికి వారసురాలు చేసింది. ఆస్తి మొత్తం తన సొంత కొడుకు కూతురికి దక్కాలనే స్వార్థంతో ఎన్నో కుట్రలు చేసింది. అయితే ఆమె కోరుకున్నట్లుగానే ఆస్తి మొత్తం జోష్న చేతుల్లోకి రాబోతుండగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది పారిజాతం. సూరజ్ జోష్న మెడలో తాళి కట్టిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తం జోష్నకే దక్కుతుంది అని వీలునామా రాయిస్తాడు దశరథ. ఇక ఈ రోజు ఆగస్టు 7 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, ఆస్తి మొత్తం తన పేరునే రాస్తానని అన్నా కూడా సూరజ్తో పెళ్లికి ససేమిరా అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది జోష్న. దాంతో పారిజాతం మాట్లాడుతుంటే అలా వచ్చేసావేంటే అని నిలదీస్తుంది. అర్థం చేసుకోలేని మనుషులతో ఏం మాట్లాడాలి అని అంటుంది జోష్న. ఒసేయ్, కోట్ల ఆస్తే రాత్రి చెప్పింది మొత్తం మర్చిపోయావా అని అంటుంది పారిజాతం. అయితే ఏంటి, కోట్ల ఆస్తి అయితే నాకు ఇష్టం లేకుండా ఆ సూరజ్ గాడితో తాళి కట్టించుకోవాలా అని అంటుంది జోష్న. నువ్వెలాగో పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కదా మీ అమ్మ నాన్న వీలునామా నీ పేరున రాయించారు, అది అర్థం చేసుకోవేంటి అని అంటుంది పారు. వాళ్ళు ఎలాగైనా అనుకోనికి, ఆస్తి కోసమో డబ్బు కోసమో తలదించే రకాన్ని కాదు నేను. నాకు డబ్బు కావాలి, కానీ డబ్బే ప్రాణం కాదు. నేను దాసు కూతురిగా పేదరికంలో పెరగలేదు. శివన్నారాయణ మనవరాలిగా దశరథ కూతురిగా ఈ ఆస్తిని అనుభవిస్తూనే బ్రతుకుతా అని అంటుంది జోష్న. అలా జరగాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి అని అంటుంది పారిజాతం. పెళ్లి చేసుకోలేకపోయినా ఈ ఇంటి వారసురాని నేనే కాబట్టి ఆస్తి మొత్తం నాదే అవుతుంది అని అంటుంది జోష్న. ఆ మాటతో పారిజాతం మధ్య లేకుండా మాట్లాడకు. రాత్రి నేను చెప్పినప్పుడు నీ బుర్రకెక్కిందని అనుకున్నా, నీకేం ఎక్కలేదని అర్థమైంది. ఇలాగైతే నీకు ఆస్తి దక్కదు అని అంటుంది. నాకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా అవసరం లేదని బావ చెప్పాడు కదా. ఇదంతా దీపాబావ కలిసి ఆడుతున్న నాటకం. ఈ పెళ్లి చేయాలని వాళ్ళకెందుకంత తాపత్రయం అని అంటుంది జోష్న. ఇది వాళ్ళ తాపత్రయం కాదు, మీ అమ్మా నాన్న తాపత్రయం. కార్తీక్ దీప సాయంగా నిలబడతారంతే. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే అందరి మనసుల్ని గెలుస్తావని అంటుంది పారిజాతం. నేను ఓడిపోను గ్రాని, ఎందుకంటే నేను ఫైటర్ని, లూజర్ని కాదు అని అంటుంది జోష్న. దాంతో పారిజాతం, నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నా, నీ మంచిగా చెప్తున్నా విను. ఆ సూరజ్ గారిని పెళ్లి చేసుకుంటే మంచిదే అని అంటుంది. నువ్వేం చెప్పొద్దు గ్రాని, అవసరం లేదు అని అంటుంది జోష్న. దాంతో పారు, నష్టపోయేది నువ్వే జోష్న, నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో. నిన్ను ఈ ఇంటి వారసురాలు చేసి ఆస్తి మొత్తం నీకు రావాలని అనుకున్నా, అది నా కళ. ఇప్పుడు ఆ కళ తీరబోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. దీపా కార్తిక్లు కూడా ఈ పెళ్లికే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే చేస్తారే అని అంటుంది పారిజాతం. ఆ మాటతో జోష్న, ఆ దీప ఎందుకు చేయదు? నా పెళ్లి చేస్తే ఆ దీపకి అడ్డు లేకుండా పోతుంది కదా. నేను పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతే ఎప్పటికైనా బావని దక్కించుకుంటారని దీప నా పెళ్లి చేయాలని చూస్తోంది అని అంటుంది. దాంతో పారు, నోరు ముయ్యవే, బంగారం లాంటి భవిష్యత్తు కాళ్ళ దగ్గరకు వస్తుంటే చూడలేకపోతున్నావు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకుంటే కోరుకున్న జీవితం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా నువ్వు ఆ కార్తీక్ గాన్నే తలుచుకుంటూ ఉంటే నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్లే అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. నువ్వు ఎన్ని చెప్పినా ఆ సూరజ్ గాన్ని మాత్రం పెళ్లి చేసుకునేది లేదు అని తెగేసి చెప్తుంది జోష్న. సరే అయితే నీ నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు నా నిర్ణయం కూడా నేను తీసుకుంటాను విను. ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కనివ్వను. నువ్వు సుమిత్ర కూతురివి కాదని అందరితో చెప్పేస్తాను. దీపే సుమిత్ర కూతురని, నేనే బిడ్డల్ని మార్చేశానని అందరితో చెప్పేస్తాను. ఈ విషయాలన్నీ నీకు కూడా తెలుసని చెప్పేస్తా. నేను ఏ లక్ష్యంతో అయితే నిన్ను కళ్యాణి పక్కలో నుంచి సుమిత్ర పక్కలోకి మార్చానో అదే జరగనప్పుడు నీ మాట ఎందుకు వినాలి అని అంటుంది పారిజాతం. అప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది అని జోష్న అంటే, ఇప్పుడు నువ్వు చేసుకుంటున్నది అదే. నీకు మాట్లాడే అవకాశమే లేదు, కాదు ఆలోచించే అవకాశం కూడా లేదు. నీ అహంకారాన్ని పొగరుని పక్కన పెట్టి వాణ్ణి పెళ్లి చేసుకో. మీ అమ్మ అడిగినప్పుడు సరేనని తలాడించాలి. నాకు ఇష్టం లేదని కానీ పెళ్లి చేసుకోనని కానీ సాకులు చెప్పావో నువ్వు దాసు కూతురువి అని అందరికీ చెప్పేస్తాను. నువ్వు పుట్టక ముందు ఉన్న పారిజాతాన్ని చూడాలని అనుకోకు. తట్టుకోలేవు, వచ్చి సైలెంట్గా వచ్చి కూర్చో, లేదంటే నేను వైలెంట్గా మారాల్సి వస్తుంది అంటూ జోష్నకి ఓ రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది పారిజాతం.